ఇప్పుడు మీరు ఓటమి తర్వాత కాన్ఫరెన్స్కి రెగ్యులర్గా వెళ్తున్నారు కదా, ఈ మధ్య బాగా అక్కడనే ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడనే ఉన్నాను చెప్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉంది, ఏమంటున్నారు? సీరియస్ రియాక్షన్ ఉంది. అంటే ఒక 3-4 విషయాలు ప్రజలు చెన్నూరు నియోజకవర్గంలో మేము తెచ్చిన నిధులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర వీళ్ళు ఆపేసారు. ఇప్పుడు 3 మున్సిపాలిటీలకు నేను సీఎం గారితో అప్పుడు ఎస్డిఎఫ్ నిధులు 25 కోట్ల రూపాయలు చొప్పున తెప్పించాను. అదా అయిపోయినాయి నిధులు. డిఎంఎఫ్టీ నిధులు అయిపోయినాయి, టీయూఎఫ్ఐడిస్ నిధులు అయిపోయినాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో 3 మున్సిపాలిటీలు మేము అప్పుడు మొదలుపెట్టినాం. దాదాపు 90-95% పనులు అయిపోయినాయి. అవి ఆపేసారు, పార్కులు ఆపేసారు, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్లు ఆపేసారు. నేను చెన్నూరు రెవెన్యూ డివిజన్ జీవో తీపించిన, అది ఆగిపోయింది. అస్నాథ్ పారిపల్లి 2 కొత్త మండలాలు ఏర్పాటు చేయిస్తూ జీవోలు తెప్పించినాం, ఆ పనులు అయిపోయినాయి. బస్ డిపో పని అయిపోయింది. 100 పడకల ఆసుపత్రి నేను స్టార్ట్ చేసిన, ఆ పని అయిపోయింది. ఒక 32 బ్రిడ్జులు నేను శాంక్షన్ చేయించిన. ఎలక్షన్స్ అయిపోయినాక టెండర్లు పెట్టి వాటిని కంప్లీట్ చేయాలి, అవి ఆగిపోయినాయి. ఇట్లా చాలా మటుకు పనులు అయిపోయి నిజంగా చాలా జనము ఇవాళ అరే ప్రభుత్వం మారంగానే వాళ్ళు తెచ్చినటువంటి నిధులు, వాళ్ళు తెచ్చినటువంటి పనులు ఆపేస్తే నష్టం అంతిమంగా మన ప్రాంతానికి జరుగుతుంది కదా అనేటటువంటి భావనలో ప్రజలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా కొన్ని ఆశలతో ఉంటుంది ప్రజలు. ప్రతి మహిళకు 2,500 ఇస్తారని, పెన్షన్ 4,000 చేస్తారని, రైతు భరోసా 15,000 అని, డిసెంబర్ 9కే రుణమాఫీ 2 లక్షలని, తర్వాత తులం బంగారం అని, లక్ష కదనంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని, ఇవన్నీ కూడా ఏ వస్తువులు. సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, ఎల్ఓసి లేదు, కేసీఆర్ కిట్ లేదు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లేదు. మధ్యలో జనవరి నెల ఆసరా పెన్షన్ 2,000 కూడా ఎగ్గొట్టిరు. సో ఇవన్నీ వెరసి జనాల్లో కోపం ఉంది. ముఖ్యంగా మా ఏరియాలో ఒకప్పుడు రిజర్వాయర్లలో ఫుల్గా నీళ్లు ఉంటుండే, దాంతో ఇట్లా భూమిని దంతే బోర్లలో నీళ్లు వస్తుండే. ఇవాళ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, రోజు కరెంటు పోతుంది, మంచి నీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వడ్లు కొనడం లేదు. ఈ విషయాల్లో ప్రజలందరికీ కోపం ఉంది. దీంట్లో లాజికల్గా మాట్లాడదాం, మనం కొంత సైంటిఫిక్గా మాట్లాడదాం. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు, 4 నెలలలో 3 నెలలు 100 రోజులు అయిపోయిన వెంటనే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వాళ్ళు ఏం చేయలేరు, చేయడానికి వీలు లేదు. 3 నెలల కాలంలో సర్దుకోవడానికి చూసుకోండి. ఇంటికి పోతేనే ఇంట్లో సర్దుకోనికి సామాను పెట్టుకొని నిలబడుతుంది, మనకు అప్పటికి దొరకదు, ఎక్కడే ఉంది తెలియదు. ఇది ప్రభుత్వం సెట్ కావడానికి టైం పడుతుంది కదా, అంతలోనే ప్రజలకు అంత అవగాహన లేకుండా అప్పుడే వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత వీళ్ళ పట్ల రావడానికి, ప్రజలకు వీళ్ళ పట్ల కోపం రావడానికి ప్రధానంగా మేజర్గా 2 కారణాలు. ఒకటి, వీళ్ళు ఎన్నికల సందర్భంలో అప్పుడు ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల్లో డెడ్లైన్లు వీళ్ళే పెట్టిరు, మేము పెట్టలే. ప్రజలు కూడా మీరు ఈ లోపల చేయండి అని ప్రజలు అడగలేదు, వీళ్ళే డెడ్లైన్లు పెట్టి నమ్మిచ్చిరు, అత్యుత్సాహం వీళ్ళు నమ్మిచ్చిరు. సో అది జరుగుతలేదనేది కోపం ఒకటి. రెండవది, వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ బుచ్చన్న గారు, వీ మస్ట్ ఫోకస్ ఆన్ దిస్ సబ్జెక్ట్. 7,700 కోట్లు మేము రైతు బంధు కోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్టాం. ఇప్పుడు ఆగినట్లు అప్పుడు ఆగినాయి. అప్పుడు ఏమైంది, రైతు బంధు మేము రైతుల ఖాతాలో వేద్దామంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బృందం పోయి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. సో రైతు బంధు డబ్బులు ఆగినాయి. మేము గవర్నమెంట్ పోయినాం, వాళ్ళు గవర్నమెంట్ వచ్చారు. వచ్చిన వెంటనే రైతు బంధు డబ్బులు 7,700 కోట్లు రైతుల ఖాతాల్లో వేయాలి కదా, ఎటుమయమైనాయి? ఇది రైతులందరూ ప్రశ్నిస్తున్నటువంటిది. సో ఏమైంది, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి కొన్ని డబ్బులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కంపెనీకి కొన్ని డబ్బులు, వీళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి కొన్ని డబ్బులు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో సహకరిస్తామని చెప్పినటువంటి వాళ్ళకి కొన్ని డబ్బులు, ఆంధ్రాలో రేవంత్ రెడ్డి గారి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారికి సహకరించడానికి ఒక 2 కంపెనీలకు కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరు. ఇది వాస్తవం కాదని చెప్పమనండి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా. సో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. సో రైతులకు స్పష్టంగా అర్థమైంది, అదే కోపం ఉంది. రేవంత్ రెడ్డి చేసిందో కాంగ్రెస్ పార్టీ చేసిందో కాదు. ఎవరన్నారు 2,000 నీళ్ళు రిజర్వాయర్ నీళ్ళు అంటే ఎక్సెస్ రెయిన్ఫాల్. ఈసారి రెయిన్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కానీ డెఫినెట్గా వాటర్ లిఫ్ట్ చేసుకుని మనం రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాములు నింపుకునేది గతంలో. దెర్ వాజ్ దిస్ ప్రాక్టీస్ ఇన్ అవర్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని బదనం చేయాలని చెప్పి, కేసీఆర్ ప్రాజెక్టులు కట్టలేడని, లేకపోతే కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి మీద అబండాలు పెట్టాలని, కేసీఆర్ను బదనం చేయాలనే ఆలోచనతో వాటర్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయక చెరువులు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లు లిఫ్ట్ చేయడానికి నీకు మేడిగడ్డ దగ్గర నీళ్ళు నిల్వ ఉంచే పరిస్థితి లేదు. ఎవరు చెప్పినండి మీకు? ఇదే నేను అనేది బుచ్చన్న. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన మాట, బుచ్చన్న చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ చెప్పిన మాట, బుచ్చన్న ప్రస్తుతం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఎవరేం చెప్పలే, అంత తప్పు. కొన్ని పేపర్లు రాస్తున్నా కూడా తప్పు మాట. నా నియోజకవర్గం మీద ఇటువైపు మంతిని, అటువైపు చెన్నూరు 7వ బ్లాక్లో ఒక 3 పిల్లర్లు కుంగినాయి. దాని మందం కాపర్ డ్యామ్ వేయచ్చు. తర్వాత ఇంకొకటి, మీకు మేడిగడ్డ రిజర్వాయరు అక్కడ సీఎం కేసీఆర్ గారు ఇంజనీర్లు అక్కడ ప్రతిపాదించడానికి కారణం ఏంటంటే, ప్రాణహిత గోదావరి 2 కలిసిన తర్వాత అక్కడ పుష్కలంగా నీళ్లు ఉంటాయి.
ఇప్పుడు కూడా 2,500 నుంచి వినండి, 2,500 నుంచి 3,000 క్యూసెక్ల నీళ్ళు ఆడ పోతుంటాయి ఈ మేలో కూడా. నా మాట వినండి, నేను అనేది ప్రాజెక్టు తప్పు కాదు. ఒక నిమిషం ఆ ప్లేస్ నేను తప్పు లెట్ పట్టట్లేదు. మీ కంప్లీట్. మీకు తెలియదు దాని యొక్క భౌగోళిక పరిస్థితి చాలా మందికి అర్థమైతలేదు రాష్ట్రంలో. విషయం ఏంటంటే 7వ బ్లాక్ అటు సైడ్ ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ ఇటువైపు నుంచి మనం స్టార్ట్ చేస్తే మహారాష్ట్ర వైపు మహారాష్ట్ర వైపు 7వ బ్లాక్ ఉంటుంది. నీకు ప్రాణహిత పాయ ఇటువైపు వస్తున్నది, గోదావరి పాయ ఇటువైపు వస్తున్నది, కన్నపల్లి పంప్ హౌస్ ఉన్నది ఇటువైపు ఉంటుంది. 7వ బ్లాక్ అటువైపు ఉంటే ఫస్ట్ నుంచి 6 బ్లాకుల వరకు నువ్వు ఫస్ట్ నుంచి 4 బ్లాకుల లోపలనే మీకు ప్రాణహిత పాయ వస్తుంది. కన్నపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి సఫిషియెంట్ సోర్స్ ఉంది. నేను అనే పాయింట్ ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. ఇప్పటికీ ప్రాణహిత ద్వారా నీళ్ళు వస్తున్నాయి, మీరు లిఫ్ట్ చేయొచ్చు. ఒకటి లేదు, ఇంకా ఎక్కువ నీళ్ళని నిల్వ చేసి లిఫ్ట్ చేయాలనుకుంటే చిన్న కాపర్ డ్యామ్ లాంటిది కట్టి నీళ్లు నిల్వేయచ్చు. వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. సో ఇక్కడ తర్వాత అక్కడ శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేటటువంటి సత్తా వీళ్ళకి లేదు, దమ్ము లేదు. నాగార్జున సాగర్ ఎడమకాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో వీళ్ళకి ఇరిగేషన్ రంగం మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఎంతసేపటికి వీళ్ళు తెలంగాణను ఒక ప్రేమపూర్వకమైనటువంటి ధోరణితో ఒక మన ఆత్మను పెట్టి ఆలోచిస్తే విషయం అర్థమైపోతుంది. కేసీఆర్ అట్లా ఆలోచించేటోడు కాబట్టి తెలంగాణలో వ్యవసాయం ఎక్కువ బోర్ల కింద జరుగుతుంది. ఆ బోర్లలో నీళ్లు రావాలంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయి ఉండాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలంటే ఏం కావాలి? తెలంగాణలో ఉన్న రిజర్వాయర్లలో, చెక్ డ్యామ్లలో, చెర్లలో నీళ్లు ఉండాలి. అవి నింపి పెట్టుకోవాలి. భౌగోళికంగా టోపోగ్రఫీ ఇట్లా ఉంటుంది. కింది వైపు నుంచి నీళ్లు కృష్ణాలో, గోదావరిలో లిఫ్ట్ చేసుకుంటాను. మళ్ళీ అక్కడికి వస్తున్నాను 3 నెలలు. నేను మళ్ళీ అదే అంటున్నా, 3 నెలలు. జనరల్ మనకు సీజన్ 2 సీజన్లు, రబీ ఖరీఫ్. వాళ్ళు ఖరీఫ్ సీజన్ ప్రారంభాన్ని 3 నెలల ముందు వచ్చారు, 4 నెలల ముందు. నెక్స్ట్ జూన్ వస్తే కొత్త సీజన్ వస్తుంది. ఎటు కాని సమయంలో వాళ్ళు డిసెంబర్లో వచ్చిండ్రు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిపోయాయి. 3 నెలలే. ఈ 3 నెలలు నేను మళ్ళీ అదంటే 3 నెలల లోపలనే నీటి నిర్వహణ చేయలేదని, 3 నెలల లోపలనే విద్యుత్ నిర్వహణ సరిగా లేదని ఎట్లా చెప్పగలం? నేను ఒకటే మాట అంటున్నాను, మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. మీరు డిసెంబర్లో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మేడిగడ్డ నుంచి 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి మీరు అన్నారము, సుందిల్ల, ఎల్లంపల్లి, అదేవిధంగా అక్కడ నుంచి మిడ్మానేరు, అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పికి, ఇటు కిందికి ఎల్ఎండికి, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయరు, అక్కడ నుంచి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్లు నింపుతూ కిందికి చెరువులు, చెక్ డ్యామ్లలో నీళ్లు నింపుతూ వెళ్ళి పరిస్థితి ఉండేది కాదు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయేది కాదు. శ్రీశైలం నుంచి కూడా నీళ్లు పెద్ద ఎత్తున లిఫ్ట్ చేసి మొత్తం మహబూబ్ నగర్, అదేవిధంగా కొంత పార్ట్ ఆఫ్ నల్గొండకు కూడా, నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా కొంత పార్ట్ ఆఫ్ నల్గొండకు కూడా మీరు నీళ్ళు ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ఫేజ్ 2 ద్వారా మీరు కింది దాకా పోవచ్చు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట వరకు ఈ గోదావరి నీళ్ళే వాడుకోవచ్చు. అంటే మీకు నీళ్ళ విషయంలో అవగాహన లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రైతులు అంటే, తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులు, కేసీఆర్ గారు, నేను ఇంకో మాట చెప్తున్నా కూర్చున్నా, కేసీఆర్ గారి విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించాలని కుట్ర చేసి వీళ్ళు చతికిల పడ్డారు. విద్యుత్ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, మంచినీటి రంగం కానీ.